ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఏజెంట్ల చేతిలో మోసపోయి మయన్మార్ దేశంలో బందీలుగా చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలని కన్నీటి పర్యంతమయ్యారు మహాముత్తారం మండలానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహాముత్తారం మండలం నిమ్మగొండ గ్రామానికి చెందిన అజ్మీర సంతోష్, దొబ్బలపాడుకు చెందిన లావ్య విజయలకు విదేశాల్లో ఉద్యోగం ఉందని నమ్మించి ఒక ఏజెంట్ కంపెనీ గత 3 నెలల క్రితం బ్యాంకాక్, థాయిలాండ్ దేశానికి తీసుకెళ్లారన్నారు. తీరా అక్కడికి వెళ్లాక వారి వద్ద నుండి పాస్పోర్ట్ అలాగే సర్టిఫికెట్స్ తీసుకుని థాయిలాండ్, బ్యాంకాక్ కాకుండా మయన్మార్ దేశానికి తరలించి అక్కడ 2 నెలలు పని చేయించుకుని అందులో 1 నెల డబ్బులు మాత్రమే చెల్లించి అక్కడి నుంచి ఏజెంట్ కంపెనీ ఉడాయించిందని వాపోయారు. ఈ క్రమంలో మయన్మార్ ఆర్మీ జయశంకర్ జిల్లాకు చెందిన అజ్మీర సంతోష్, లావ్డి విజయలతో పాటు మరో 2 కరీంనగర్ వాసులను అదుపులోకి తీసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారిని విడిపించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును కలిసి వేడుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఈ క్రమంలో బందీలుగా ఉన్న తమ పిల్లలకు గత నెల రోజులుగా సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొట్టకోటి కోసం దేశాలు కాని దేశాలకు వెళ్లిన బిడ్డలు వస్తారో రారో అని రోజు భయాందోళనకు గురవుతూ చేసేదేం లేక మంగళవారం మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు బాధిత కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమ బిడ్డలను కాపాడి తమ వద్దకు చేర్చాలని వేడుకుంటున్నారు. మా తమ్ముడు అజ్మీర సంతోష్ అంటే జాబ్ కోసం ఒక థాయిలాండ్ వెళ్ళిండు. థాయిలాండ్ కోసం ఒక ఏజెంట్ ద్వారా థాయిలాండ్ వెళ్ళిండు. అక్కడ వెళ్ళేసి డిసెంబర్ 8కి వెళ్ళిండు. డిసెంబర్ 8కి వెళ్ళినాక 2 మంత్స్ మంచిగానే వర్క్ అవన్నీ మంచిగా చేసుకున్నాడు. ఫిబ్రవరి 2 నుంచి ఫోన్ లేదు, మెసేజ్లు ఏం లేదు. ఒక 1 మంత్ బ్యాక్ తర్వాత కాల్ చేసి మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అంటే ఇక్కడ బంధించారు మమ్మల్ని, ఏజెన్సీ ద్వారా మోసపోయినాం మేము అని మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల వాళ్ళు 1 మంత్ తర్వాత కాల్ చేయడం వలన వాళ్ళకి ఇక్కడ ఆర్మీ వాళ్ళ దగ్గర బంధించారు. మాకు ఇబ్బంది ఉంది, ఫుడ్ సరిగా లేదు, ఇక్కడ నిల్చోవడానికి కూడా ఓపిక లేదు, మాకు సరిగా ఏం లేదు, మురికాల పక్కన ఉన్నాం, మేము మాకు రక్షించాలని కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం అంటే బండి సంజయ్ని కలవడం కూడా జరిగింది. 3-4 టైమ్స్ వెళ్ళినాం. అయినా వస్తారు, ఈ టైంకి వస్తారు, ఆ టైంకి వస్తారు, ఓపిక పట్టాలి, అది ఇది చెప్పడం జరుగుతుంది. మళ్ళీ హైదరాబాద్ కూడా వెళ్ళినాం, శ్రీధర్ బాబు దగ్గరికి కూడా వెళ్ళినాం. శ్రీధర్ బాబు కూడా ఈ ఎస్పీ సార్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతాం, తీసుకుంటాం, కానీ టైం పడుతుంది, 1 వీక్ టైం పడుతుంది, 1 మంత్ టైం పడుతుంది, మీరు ఓపిక పట్టాలి అని అంటున్నారు. బట్ వాళ్ళకి అక్కడ ఏంటంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫుడ్ లేక, మరి తిండి అంటే ఫుడ్ లేక, సరిగా ఉండడం ప్లేస్ లేక, వాళ్ళకి ఏం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు అంత ఇబ్బంది ఉండడం వల్ల కూడా ఇంత రెస్పాన్స్ కూడా లేదు ప్రభుత్వం ద్వారా. మాకు రెడ్డి గారికి నమస్కారం. మా బిడ్డలని కాపాడాలని కోరుకుంటున్నాం. మా బిడ్డలు పోయి అక్కడ బాధలో చిక్కుకున్నారు. మాకేం తెలియకుండా బిడ్డలు పోయినారు, బతుకు కోసం అని పోయినారు. ఎక్కడో అప్పు సప్పు చేసి తోలినాము, కానీ ఏజెంట్లు మోసం చేసి బిడ్డలను మోసపడేలా చేసినారు. బండి సంజయ్ సార్ దగ్గర పోయినాము 2-3 సార్లు. సార్ ఏం అనటం లేదు, అస్తరమ్మా అంటాడు కానీ ఏది చెప్పటం లేదు. మళ్ళీ శ్రీధర్ బాబు సార్ దగ్గర వెళ్ళినాం. శ్రీధర్ బాబు సార్ కూడా వస్తాడమ్మా అని అన్నాడు కానీ ఆయన కూడా ఏం చెప్పటం లేదు. ఎవరు పోయినా ఎవరు ఏం చెప్పటం లేదు. రేవంత్ రెడ్డి గారు సార్ మాట్లాడి మా బిడ్డలను రక్షించాలని కోరుకుంటున్నాను. భూపాలపల్లి జిల్లా మాది, మహాముత్తారం చిన్న నిమ్మగూడెం గ్రామం మాది. మాకు పని లేక ఇది లేక బాగా ఇబ్బంది పాడాయి. మా కొడుకు పోతాను ఏజెంట్ ద్వారా పోతానన్నాడు. ఇదేమో దొంగ కంపెనీ ఉన్నదేమో అన్నా కూడా ఇది తీసుకుపోతాడు ఏజెంట్ అని పోయి అక్కడనే చిక్కులా పడ్డాడు. చిక్కులా పడితే ఇప్పుడు 1 నెల రోజులు ఆయన దొరకలే. ఏడ్చినా అటంగా నెల రోజులకు
శ్రీధర్ బాబు దగ్గర పోయినప్పుడు ఫోన్ చేసిండు. శ్రీధర్ బాబు దగ్గర పోయి చెప్తే అమ్మ వస్తాడని ఈ ఏసీపీకే ఫోన్ చేసిండు. ఈ ఏసీపీ దగ్గర 2-3 రోజులు మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఎంక్వైరీ లేదు ఏం లేదు. వచ్చినప్పుడు గట్ల ఉంది. 3 దమ్ములు నాకు రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి సంజయ్ దగ్గర పోయినా ఇవి వస్తాడమ్మా ఇవి వస్తాడమ్మా ఇవి వస్తాడమ్మా కాలు కూడా పడితే కాలు పడితే పని చేయని అంటాడు, వస్తావు అంటాడు సార్, వస్తలేడు. ఏ రాజకీయ నాయకుడైనా మాకు క్షమించి మాత్రం తేవాలి, మా కొడుకు తేవాలి. ఇప్పుడు అప్పుల పాలైన అయినా పోయినప్పుడు కట్టినాం, ఇప్పుడు పోయినా ఇప్పుడు రందితోని నా పాన మంచిగా లేదు, చూస్తానో చూడనని బాగా రందిలో సార్. ఒకసారి మీరు గవర్నమెంట్ స్వామి రేవంత్ రెడ్డి మాకు కొద్దిగా సాయం చేసి తేవాలి.